శ్రీశైలం ప్రాజెక్టుకు వరద స్వల్పంగా తగ్గింది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేయడం తగ్గించారు. ప్రాజెక్టు గేట్లను 20 అడుగుల నుంచి 12 అడుగులకు తగ్గించారు. ఈ సీజన్లో ఒకే రోజు 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని డ్యాం అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లడ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్కు నీళ్లు విడుదలవుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కృష్ణమ్మ పరవళ్లను చూస్తూ కూడా పర్యాటకులు పులకించిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సీజన్లో దాదాపు 5 లక్షల క్యూసెక్కులు వరద ఎగువ ప్రాంతాల నుంచి వచ్చింది. సరిగ్గా ఏదైతే ఈ ఏడాది కేవలం 12 రోజుల వ్యవధిలోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేశారు. గేట్లు ఎత్తి సరిగ్గా నేటికి వారం రోజులైంది. వారం రోజుల నుంచి కూడా వరద ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు వరద ఉధృతి పెరుగుతున్నటువంటి పరిస్థితి. 5 లక్షల క్యూసెక్కులు వరద రూపంలో శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిన్న వరద వచ్చి చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు 10 అడుగుల నుంచి 20 అడుగుల మేరకు ఎత్తి దిగువన నాగార్జున సాగర్కు నీళ్లు విడుదల చేశారు. అయితే ఇవాళ ఉదయం 10 గంటలకు కొంత వరద ఉధృతి తగ్గడంతో ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు కూడా అప్రమత్తమై ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఏదైతే వరదను దృష్టిలో పెట్టుకొని అయితే 20 అడుగుల నుంచి 12 అడుగులకు తగ్గించి అదైతే 10 గేట్ల ద్వారా కూడా నీళ్లు నాగార్జున సాగర్కు నీళ్లు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కృష్ణమ్మ పరవాళ్ళను కూడా 2 కొండల మధ్య కూడా ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లను 10 గేట్ల నుంచి కూడా ఏదైతే జాలు వారుతూ దిగువన నాగార్జున సాగర్కు బిరబిర పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు కూడా భారీగా డ్యాం పరిసర ప్రాంతాల్లోని వ్యూ పాయింట్ల దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే పర్యాటకులతో కూడా పోటెత్తడంతో ఏదైతే వ్యూ పాయింట్లన్నీ కూడా రద్దీగా మారినటువంటి పరిస్థితి. ఇవాళ ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీగా సందర్శకులు శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరికి తరలి వచ్చారు. ఏదైతే ఉభయ దేవాలయాల్లో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిను అదైతే భక్తులు దర్శించుకొని నేరుగా శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరికి వచ్చి అయితే కృష్ణమ్మ సోయగాలను కూడా చూస్తూ ఏదైతే ఆనందంతో పరవశించిపోతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 2 లక్షల మందికి పైగా శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరికి వచ్చి ఏదైతే కృష్ణమ్మ సోయగాలను ఏదైతే అద్భుత దృశ్యాలను కూడా చూస్తూ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి పర్యాటకులు అత్యధికంగా హైదరాబాద్ నగరం నుంచి కూడా ఇక్కడికి భారీగా తరలి వచ్చారు. అయితే వ్యూ పాయింట్ల దగ్గర అంతా కూడా ఏదైతే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండడంతో పోలీసులు కూడా భద్రతా పరంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏదైతే భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు ఏదైతే వాహనాల రద్దీ కూడా బాగా పెరుగుతుంది. అయితే తెలంగాణ నుంచి లక్షలాది మంది కూడా రావడంతో ఇక్కడికి వేలాది వాహనాలు కూడా డ్యాం పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారిపై ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏదైతే సుండిపేట నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కూడా ట్రాఫిక్ కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాహనదారులు ఎప్పుడైతే పోలీసులు వెంటనే క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ వైపు వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఎక్కడికెక్కడ రోడ్డు పక్కల నిలిచిపోవడంతో గంటల తరబడి కూడా ఏదైతే వాహనదారులు శ్రీశైలం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోనే నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు శ్రీశైలం చేరుకోవాలి, అదేవిధంగా ప్రాజెక్టు దగ్గరికి వచ్చి కృష్ణమ్మ పరవలను చూడాలని కూడా వాళ్ళు ఆతృత వస్తున్నారు. చాలామంది కూడా వాహనాలను రోడ్లపైనే వదిలేసి అయితే నడుచుకుంటూ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రాజెక్టు వ్యూ పాయింట్ల దగ్గరకు వచ్చి సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీకెండ్ కావడంతో మరోవైపు ఈ వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏదైతే శ్రీశైలం పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ తెలంగాణ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా మరికొన్ని రోజుల పాటు వరద కొనసాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వరదను దృష్టిలో పెట్టుకొని గేట్లను ఆపరేట్ చేస్తామని కూడా శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీశైలం.